ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఇక్కడేంటి ఇది -2, ఇలా వేయాలి. సో కే ఇంటూ ఏమని రాయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్, ఇది ప్లస్ ఇంటూ మైనస్ -2. ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు, ఈ రేషనల్ ఫామ్లో ఏం లేదంటే 1 ఉన్నట్లు. ఇక్కడ రాయాల వెన్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1, వెన్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1, ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, the required quadratic form, okay, it's okay, the quadratic the required quadratic polynomial is x square minus x minus 2. I hope you understand this. Individual zeros is the ila sum of the zeros, product of the zeros kanukone, then after then we have to use the formula. Okay, right, copy this. Okay, Nana, we can do that second one. ఇక్కడ సెకండ్ వన్ చూద్దాం. మళ్ళీ తర్వాత ఏదో ఒకటి చెప్తాను, ఇంకొన్ని సమ్స్ ఇస్తానులే, ఇలాంటివి ఇంకొన్ని ఇస్తాను, మీరు చేస్తారు. యూ క్యాన్ డూ దట్. మీరు హోంవర్క్ చేద్దరు కానీ. Okay. So what the given next second question is the second given zeros of a quadratic polynomial. What the first zero here, alpha √3, and the second zero is minus √3. ఇలా ఒక 0 √3, ఇంకోటి minus √3. Then we is the pre-done work, ముందే చేసుకోవాలి, sum of the zeros, product of the zeros. After getting these values, you can directly substitute in this formula, in that formula. Alpha plus beta, √3 is alpha plus what is beta value, minus √3, like this. ఇలా రాయాలి, √3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ minus √3, ఈ minus √3 plus √3 gets cancel, is a 0. సో సమ్ ఆఫ్ ద జీరోస్ వచ్చేసి 0 అనమాట ఇక్కడ. దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ minus √3 షుడ్ మల్టిప్లై దీస్ టూ వాల్యూస్, ఆల్ఫా బీటా. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్, ఇది దీనికి ప్లస్ ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ నంబర్, there is no sign, means we have to think is a positive, is a plus, and this one is minus. Plus into minus, √3 into √3 whole square ఇలా రాయొచ్చు. హోల్ స్క్వేర్ అంటే ఈ మైనస్ కి చెందదు, ఇది ప్లస్ ఇంటూ మైనస్. దెన్ హియర్ √3 is only repeated 2 times, √3 whole square, then square root gets cancelled, is a -3, is a product of the zeros. So after getting that sum of the zeros and product of the zeros, and directly we can write the formula. The quadratic polynomial is k into x square minus alpha plus beta into x plus alpha beta. So k into x square, what is alpha plus beta here, 0 into x plus alpha beta value -3, ఇలా -3, x square minus 0 into x 0 into x 0, and plus into -3 ఇలా. దెన్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఒక -0 -3 ఏమవుతుందంటే -3 ఓన్లీ, నన్ను -3 -0 సేమ్ వాల్యూస్ నో షుడ్ యాడ్ దమ్. 0కి ఏం యాడ్ చేసినా అదే వాల్యూ, -3 ఓన్లీ. దెర్ ఈస్ నో వాల్యూ ఇన్ ద డినామినేటర్స్, we have to assume that is a 1. There is no value in the denominator. Therefore ఇక్కడ when k is equals to 1, the required quadratic polynomial is ఏంటది, x square -3,
x square minus 3. So I hope you understand. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా డౌటా? హలో, అర్థమైంది సార్. రైట్. రైట్. నెక్స్ట్ 1/4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇలాంటివే నేను హోంవర్క్ ఇస్తాను. ఐ విల్ గివ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ సిమిలర్ టు దిస్. ఈ మోడల్కి సరిపోయేటట్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకేనా? రైట్. ఎన్నోది ఇది? థర్డ్ క్వశ్చన్. So the zeros, given the zeros of a quadratic polynomial, one of the zeros is 1/4 and another zero is -1. ఇలా ఇది 1 0, second 0. Then we have to find that sum of the zeros, alpha plus beta. అంటే 1/4 plus 1 plus of -1. సారీ, plus of -1. ఇది ఆల్ఫా ప్లస్ బీటా. ఈ 1/4 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -1. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. ఈ 4కి 1కి ఎల్సిఎం తీసుకోవాలని ఇట్లా పెట్టేయకూడదు, సింప్లిఫై చేయాలి. 4కి 1కి ఎల్సిఎం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/4 ఇంటూ నాకు వచ్చిన ఎల్సిఎం 4 4 గెట్స్ క్యాన్సిల్. 1 1s are 1 ఇక్కడ. ఆ తర్వాత 1/1 ఇంటూ 4, 1 1s 1 4s, 1 4s are 4. ఒక +1 -4 ఇట్లా ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. ఇది -4, దీనికి సైన్ +1 ఉన్నట్లు. సో ఇట్లా ఆపోజిట్ సైన్స్ ఉన్నట్లయితే సబ్ట్రాక్షన్ 4లోంచి 1 లెస్ చేస్తే 3. ఇన్ దోస్ 2 వాల్యూస్ గ్రేటర్ వాల్యూ 4, దానికి మైనస్ సైన్ ఉంది. సో ఫైనలీ వి గెట్ దట్ -3/4 ఈజ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇది బీటా ఇది ప్లస్ ఇంటూ మైనస్. ఈ 4కి 1కి ఎల్సిఎం 4 by the cross multiplication, by taking that 4 as the LCM, 1 1s are 1, 4 1s are 4. 1 minus 4 is -3/4. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? 1/4 ఇంటూ -1. ఇఫ్ యూ మల్టిప్లైడ్ ఎనీథింగ్ టు 1, then you will get that same. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 1/4 into 1, 1/4 only. So -1/4 is the product of the zeros. So after then we have to write that formula.